కూర్గులో వెకేట్ చేసి రూమ్ తర్వాత అయితే ఊటీకి అయితే బయలుదేరాము. ఇంకా ఊటీకి వచ్చేసరికి ఇంకా మాకైతే నైట్ అయింది. ఊటీకి వచ్చి అలాగే రూమ్ చూసుకొని ఫుడ్ తినేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా ఒక హౌస్ తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ హౌస్, ఇది డూప్లెక్స్ హౌస్ లాగా ఉంది. ఇక్కడైతే రూమ్ తీసుకొని ఇంకా లగేజ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా పెట్టుకోలేదు. ఇప్పుడు రూమ్ చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడైతే దివానా సోఫా ఇచ్చారు, 3 సీటర్ ప్లస్ 1+1. అలాగే ఇక్కడ ఇది కొంచెం ఓల్డ్ పద్ధతిలో ఉంది. హౌస్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే వీడియో చేద్దాం అనేసి చేస్తూ ఉన్నాను. చూడండి, మీరు ఊటీకి వచ్చారంటే రూమ్స్ కావాలంటే కొంచెం మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఇచ్చారు. ఇది కొంచెం ఓల్డ్ పద్ధతిలో బాగుంది కదా. గ్లాస్ అయితే ఏం లేదు, దీనికి స్టాండ్ లాగా నీట్గానే ఉంది, క్లీన్ అయితే చేశారు. ఇక్కడైతే ఒక టేబుల్ ఉంది. అలాగే ఇక్కడ వాల్ పేపర్, ఇదైతే ఫిష్ ఫోటో అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఇది ఒకటైతే ఇచ్చారు. తర్వాత అయితే మా రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లగేజ్ అయితే పెట్టలేదు, జస్ట్ వీడియో అయితే తీస్తున్నాను. కొంచెం నీట్గా ఉంటుంది కదా. తర్వాత అయితే పిల్లలు మొత్తం కూడా తొక్కేస్తారు. ఇక్కడైతే ఒక మిర్రర్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్షీట్ కూడా ఉంది. తర్వాత బెడ్ అయితే ఇలా ఉంది. హార్స్ది ఫోటో ఫ్రేమ్. తర్వాత అయితే ఒక 2 చైర్స్, అలాగే బెడ్, ఎక్స్ట్రా ఒక బెడ్షీట్, ఇది కూడా బెడ్షీట్. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు, డస్ట్బిన్. ఇంకా వాష్రూమ్ కూడా క్లీన్గానే ఉంది. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాష్రూమ్ క్లీన్గా ఉండడం ముఖ్యము. కాబట్టి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము, ఫైనల్గా బాగా దొరికింది. చాలా బాగానే అనిపించింది. మరీ అంత కొత్తది కాదు కానీ ఓకే, నీట్గా ఉంది అయితే అనిపించింది. తర్వాత ఇంకొక రూమ్ అయితే చూద్దాము. పక్కనే ఇది కూడా. ఈ అక్క వాళ్ళు కొంచెం లగేజ్ అయితే తీసుకొచ్చేసి పెట్టేశారు. ఇక్కడైతే ప్యారెట్ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ లైట్ ఉంది, ఆ రూమ్లో అయితే లైట్ లేదు. ఇంకా మొత్తం ఈ విధంగా కర్టన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఓల్డ్ టైంలో ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టారు. ఇంకా ఊటీలో వ్యూ అయితే కొంచెం చూపిస్తాను, చూసేయండి. ఊటీ అయితే చాలా కొండలో ఉంది, అసలు చాలా పైన అయితే ఉంది, చాలా హైట్లో ఉంది. తర్వాత ఈ వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. వాష్రూమ్స్ బాగున్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఊటీలో అడుగు పెడతానే ఆ వాతావరణం అయితే అప్పుడే తెలిసిపోయింది. కూల్గా తగులుతుంది, అంటే గాలి లేదు కానీ క్లైమేట్ అయితే చాలా కూల్గా అనిపించింది. ఇంకా అక్కడ నార్మల్ వాటర్ టచ్ చేసినా కూడా మనం ఫ్రిడ్జ్లో వాటర్ యూజ్ చేస్తాం కదా, అలాగే ఉన్నాయి, కూల్గా అనిపించాయి. ఇంకా తర్వాత అయితే మేము వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తినేసాము. ఇంకా మేము కూర్గులో స్టార్ట్ అయ్యేటప్పటికి 11:30 అలా అయింది. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా ఫుడ్ తిని రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే 9:30 అవుతుంది. ఇంకా మేము లగేజ్ మొత్తం కూడా లోపలికి పెట్టేసుకొని ఇంకా పడుకునేస్తాము. తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బెస్ట్ ప్లేసెస్కి అయితే వెళ్తాము. ఊటీలో చాలా కూల్గా ఉంది. ఇప్పుడు మామూలుగా వర్షాలు అలా పడలేదు కానీ బాగా కూల్గా ఉంది. అలాగే ఇంకా రూమ్ రెంట్స్ ఇలాగైతే చాలా కాస్టే ఉన్నాయి. మాకైతే ఇది మేము లోపలికైతే అడుగుతూ ఒకటికి 2-3 చోట్ల అడిగి మరి ఇక్కడికి వచ్చాము. రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది, ఏరియా మొత్తం కూడా. ఓకే, కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే దొరికింది. మేమైతే 2 నైట్స్కి అయితే తీసుకున్నాము. అంటే మినిమం ఒక 2-3 డేస్ అయితే పడుతుంది మొత్తం మోస్ట్ ప్లేసెస్ చూడడానికి. అందుకనేసి 2 నైట్స్కి అయితే తీసుకున్నాము. తప్పకుండా చూడండి, డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం కూడా షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఓకేనా. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇక్కడే, ఇది హౌస్ లోపల అయితే రూమ్స్ అయితే ఉంటాయి. తర్వాత అయితే కనుక ఇది బయట ఏరియా ఎలా ఉంది అనేసి చూపిస్తున్నాను.
ఇవైతే బయట కొన్ని పూల చెట్లు ఇలా అయితే నాటారు. ఇదైతే లోపలికి ఎంటర్ అయిపోతే స్టార్టింగ్ వచ్చేసి హాలు, కిచెన్ అయితే ఉంటుంది. తర్వాత పైన ఒక 3 బెడ్రూమ్స్ అలా అయితే ఉంటాయి. మేమైతే ఒక్కొక్క బెడ్రూమ్కి వచ్చేసి 1500 ఛార్జ్ అయితే చేశారు ఒక్కొక్క నైట్కి. అలాగా మేమైతే 2 నైట్స్కి అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ కావాలంటే తీసుకుందాంలే అనేసి. తర్వాత అయితే కనుక ఒక్కొక్క నైట్కి 1500, 2 నైట్స్కి మాకు 3000 అయితే పడింది. ఊటీలో చాలా కూల్గా ఉంటుంది. అసలు ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండదు అసలు రూమ్లో కనుక. నేనైతే షాక్ అయ్యాను. ఏంటబ్బా హౌస్ అంటే ఫ్యాన్ తప్పనిసరిగా ఉంటుంది కదా, ఇక్కడైతే ఫ్యాన్ కూడా లేదు. ఎందుకంటే అంత చలి, ఫ్యానే అవసరం లేదు చెప్పాలంటే. ఇంకా తర్వాత మార్నింగ్ కొంచెం తెల్లారిన తర్వాత మరీ అంత కూల్ ఏముండదు. కొంచెం ఎండ అయితే బాగా త్వరగానే వచ్చేస్తుంది. మేము ఊటీలో రూమ్ తీసుకున్నప్పుడు అది మంచి సీజను. బయట అయితే ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి. మాకైతే ఇదే రూము చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పడింది అనిపించింది. ఇంకా తర్వాత పక్కనే ఈ హౌస్ పక్కనే ఇలా గ్రీనరీగా ఉంది. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే కనుక. ఇంకా మార్నింగ్ తెల్లారితే ఒక 7:30 కల్లా ఎండ అయితే వచ్చేస్తుంది. ఇంకా నైట్ అయితే బాగా చలిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక రూమ్ డీటెయిల్స్ ఏమైనా కావాల్సిన అవసరం అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాలంటే వాళ్ళు చెప్తారు ఎప్పుడైనా ఊటీకి వెళ్ళినప్పుడు. అలాగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కృష్ణన్ బ్లాగ్స్. బాయ్.